హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్ లెట్స్ వాచ్. Cinema, 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 cinema. సూర్య కిరణ్, దియా రాజేష్ హీరో హీరోయిన్లుగా ప్రసిద్ధ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాలంటీర్. సామాజిక ఇతివృత్తాంతంతో రూపొందిన ఈ మూవీని పి రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల తిరుపతిలో ఘనంగా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. వాలంటీర్ వ్యవస్థ లేకముందు ఎలా ఉండింది, ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అంటే ప్రతి 50 ఇళ్ళకి గవర్నమెంట్ని ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడ ఇండియాలో లేదు. నిజంగానే ఈ సినిమా చూస్తే నిజమో ఎలాంటిది అనేది మేము తీయించాం. మీ కమింగ్ తొందరలో మీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా బ్లెస్ చేసి ఈ మూవీ గురించి ప్రమోట్ చేయాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నమస్తే, ధన్యవాదాలు. ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి గారిని, ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రతి ఇంటికి తెలిసిన వ్యవస్థ అయినా దాన్ని మూలాలుగా తీసుకుని వచ్చి ఒక పిక్చర్గా నిర్మించి అది ఎంత బాధలైనా ఎన్ని కష్టాలైనా భరించి దాన్ని ఒక చిత్రంగా నిరూపించినటువంటి మా రాకేష్ గారికి కలియుగ దేవుడైనటువంటి స్వామి వెంకటేశ్వర ఆశీస్సులు మెండుగా ఉండాలని, చిత్రం విజయవంతం కావాలని ముందు కోరుకుంటూ, ఆత్మీయులు రాకేష్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని, అవుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. మన వాలంటీర్ డైరెక్టర్ ప్రసిద్ధ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రాకేష్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా చక్కగా చేశామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ వాలంటీర్ అనే చిన్న విత్తనం చాలా పెద్ద వ్యవస్థలాగా తయారై ఒక పెద్ద మర్రి చెట్టు లాగా ఉంది. ఎవరైనా సరే ఆ మర్రి చెట్టు నీడ కిందకి వెళ్లాల్సింది తప్పితే వేరే మార్గమే లేదు. అజయ్ ఘోష్, చాందిని చౌదరిలు కీలక పాత్రలు పోషించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రీజర్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అజయ్ భూపతి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు. నిజంగా చెప్తున్నా, నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్వాలిటీ కనిపిస్తుంది టీజర్లో. అండ్ మ్యూజిక్ బాగుంది. నాకు ఇక్కడ పవన్ అంటే ఎవరో తెలియదు, మీరా? హాయ్, సూపర్ ఉంది అసలు మ్యూజిక్. అండ్ శివ కూడా చాలా బాగా డీల్ చేశాడని అనిపిస్తుంది డైరెక్టర్. ఎందుకంటే ఈ రోజుల్లో టీజర్ ట్రైలర్స్ చూసి చెప్పేయచ్చు. అలాగే నాకు అనిపించింది ఏంటంటే టీజర్ చూసి ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని అనుకుంటున్నా. మ్యూజిక్ ఏంటది, మన మ్యూజిక్ షాప్ మూర్తి, షాప్ కొట్టు, మ్యూజిక్ కొట్టు మూర్తి అంటే సరే, ఓకే. నేను ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఇక్కడ 25 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక 50 ఇయర్స్ ఉన్న ఒక, అంటే 50 ఇయర్స్ ఉన్న ఒక మన అజయ్ ఘోష్ గారు లాంటి వ్యక్తి, అజయ్ ఘోష్ గారు కానివ్వండి, లేకపోతే ఎనీ క్యారెక్టర్ 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి, అంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే 50 ఇయర్స్ ఉన్న వ్యక్తితో ఒక యంగ్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తే, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అది చాలా బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే నా ఫ్రెండ్స్ అందరూ నేను ఊళ్ళో ఉన్నప్పటి దగ్గర నుంచి ఏజ్డే, అంటే నాకన్నా బాగా ఏజ్లో పెద్దవాళ్ళు అందరూ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి బోల్డంత నేర్చుకోవచ్చు. నాకు ఎంత ఇష్టం అంటే ఆ క్యారెక్టర్స్. అందుకే మీరు RX-100 చూస్తే డాడీ క్యారెక్టర్ కానివ్వండి, మహాసముద్రంలో చుంచుమామ క్యారెక్టర్ కానివ్వండి, మంగళవారంలో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నాకు బాగా ఇష్టం. అందుకే ప్రతి సినిమాలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది నా అన్ని సినిమాల్లో. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు పంచేసి అన్నీ వేరే ఉంటాయి. వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించే విధానం వేరు ఉంటుంది. సో ఆ రెండు ఏం కలిపారో నాకు తెలియట్లేదు ఈ మూవీలో.
అది మూవీ చూస్తే కానీ తెలియదు అనుకుంటా. నేను ఈ సినిమాలో అజయ్ ఘోష్ సార్ డాటర్ రోల్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శివ సార్, నన్ను అసలు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేసినందుకు నాగేష్ సార్ అండ్ ఆల్ ద ఏడీస్, దే థాట్ ఐఎమ్ వర్త్ గివింగ్ టేకింగ్ అ ఛాన్స్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మా టీజర్ మీకు నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా కొత్త కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంటుంది. అందరూ మన ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి ఒక స్టోరీ ఉంటుందని ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అరే మన ఫాదర్ ఇలా ఉంటుండే, మన సిస్టర్ ఇలా ఉంటుందని ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ అందరు తొందరలోనే సినిమా వస్తుంది. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శివన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని అక్క గురించి చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కని. అంటే చిన్నప్పుడు అంటే స్కూల్ చిన్నప్పుడు అంటే ఐ మీన్ నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పటి నుంచి చూస్తుండే స్కూల్లో ఉన్నప్పుడు. మధురం షార్ట్ ఫిల్మ్ అండ్ అక్క లైఫ్లో మధురం షార్ట్ ఫిల్మ్ ఎలాగో, కలర్ ఫోటో ఎలాగో, గామి ఎలాగో, మ్యూజిక్ షాప్ మొత్తం కూడా అలా ఉండిపోతుంది. డెఫినెట్లీ ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ అయితే మాత్రం అవుతుంది ఈ సినిమా. చాలా రిలేటబుల్, వెరీ ఒక విత్తనం నాటినట్టు ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్కి. సో ఇటువంటి మంచి కాన్సెప్ట్, మచ్ నీడెడ్ కాన్సెప్ట్ తో హై క్వాలిటీ విజువల్స్తో తీసిన ఈ సినిమా నాకు ఈ సినిమాలో భాగం అయ్యే ఒక అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ హర్ష గారు అండ్ రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్. నేను మా డిఓపి శ్రీనివాస్ గారితో కలర్ ఫోటోకి అసోసియేట్ డిఓపి ఆయనతో ముందు నేను వర్క్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా చూపించారు విజువల్స్ అండ్ చాలా మినిమల్ లైటింగ్తో చాలా అద్భుతంగా చేశారు. చాలా ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. సో యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ పవన్, ఫర్ వాట్ యూ సెడ్. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది, ఎస్పెషలీ దట్ వన్ పర్టిక్యులర్ ట్రాక్, ఈ పోస్టర్ యూస్ చేసిన ట్రాక్ నాకు చాలా నచ్చింది. అది పంపించమని అడిగాను, ఇంకా పంపించలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అజయ్ ఘోష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. హీఈస్ అ వెరీ అమేజింగ్ యాక్టర్. ఏ రోల్ అయినా చాలా కన్విన్సింగ్గా చేస్తారు ఆయన. మీరు అతని విలన్ రోల్లోని ఎంత మీరు కోపపడతారో ఇటువంటి ఒక రోల్ని యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ క్యారెక్టర్. సో అటువంటి ఒక అద్భుతమైన నటుడితో నాకు వర్క్ చేసే అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ వన్స్ అగైన్. అండ్ కమింగ్ టు భానుచందర్ గారు, హీ ప్లేస్ మై ఫాదర్ ఈ సినిమాలోని. ఆయనతో జర్నీ అనేది చాలా అసలు ఇట్ క్రియేటెడ్ అ వెరీ యూనిక్ రిలేషన్షిప్. ఎందుకంటే ఒక యాక్టర్ కింద ఒక వ్యాలిడేషన్ కానీ ఇది కానీ నాకు సెట్లోని ఒక సీనియర్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా మనం మిస్ అయిన చాలా పాయింట్స్ మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఎఫెక్షన్ దట్ యూ షో టు ఎవ్రీబడి. ఆమని గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఆవిడ వర్క్ చాలా ఇష్టం. గ్రోయింగ్ అప్ నేను చాలా చూశాను కాబట్టి ఆవిడ ఉండుంటే బాగుండు ఇక్కడ, ఈరోజు బిజీగా ఉన్నట్టున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు తప్పకుండా సినిమా అయితే ఒక మంచి సినిమా అయితే అవుతుంది. ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా శివ అనే కుర్రోడు 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి. నేను ఎందుకురా సామె నా మీద ఎందుకు ఇట్ట పెట్టుబడి పెడతామంటే, లేదు మీరే చేయాలండి అన్నాడు. కరోనా అంత అయిపోయింది, పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజున తెల్లారుజామున చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు. ఎవరో స్వామి అంటే మీరు చేయాలండి అని అన్నాడు. ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు. అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలాసార్లు తిట్టి పడేసా. ఆమరా స్వామి కింద పెడతావు, పైన పెడతావు, ఇట్ట పెడతావు, మొత్తం తీసేస్తావు, ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుగుపడ్డా. కానీ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత, మొత్తం ఫస్ట్ ఎడిటింగ్ అయిన తర్వాత, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు. ఓడమ్మ బడవ నిజంగా చూడాల్సిన సినిమా అండి. ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు, నిజంగా తట్టుకుంటాడు. జీవితం లేదని కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా. ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా,
ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి. డబ్బులు వస్తాయా రావా అన్న తర్వాత సంగతి. ఆ కథను నమ్మి, ఆ డైరెక్టర్ని నమ్మి, ఇందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరండి, ఇది మామూలు నటులే అందరం. ఉన్న ఒక స్టార్ ఎవరంటే అదిగో మా చాందిని. ఇంకా వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా. ఫస్ట్ భానుచందర్ గారు, ఆయన ఫైటింగ్లు, ఆయన ఎవ్వరు, అది నిరీక్షణ అన్న బా. ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రిమారంది విచారణ చేసింది నేను. అది సో ఆయనతో నేను 2 సీన్లు ఇచ్చేసాను. ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి. అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్టా అనుకుంటారని నాకు తెలియదు. నాకు చాలా ఆనందం వేసిందన్న. అట్లానే ఆమని గారు, ఎక్కడ ఆమనండి, ఎక్కడ అజయ్ ఘోష్, ఆమె నా భార్యగా. ఎంతమంది హీరోలను చూసి ఉంటుంది ఆమెతో చేయటం. ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్ది ఆ మనిషిని చూస్తే నాకు. అట్లాంటి హీరో, ఆ విలన్ క్యారెక్టర్ అమిత్. అసలు అతని చూపులు కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఓడి ఏమో నేను అనేవాడిని. అసలు ఎవరినో పెట్టాలనుకుంటే ఆయన ఆ కుర్రాడు ఎందుకు బాబు అని అన్న. పెట్టిన తర్వాత భలే నిర్ణయం అబ్బాయి. అసలు అమిత్ ఎంత యారగెన్సీ, ఎక్కడో కాలిద్దానని అట్టనే కాలిద్దా ఆ కుర్రాడు చూస్తే, ఆ క్యారెక్టర్ చూస్తే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్ సమర్పణలో యువి కాన్సెప్ట్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న బజీ వాయువేగం సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. విశ్వంబర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ గా ఉందని చెప్పారు. తన అభిమానాన్ని తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన బజీ వాయువేగం సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విషెస్ ని అందించారు. బజీ వాయువేగం చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నాడు. మా విక్కీ యూవి క్రియేషన్స్ కాన్సెప్ట్ తోటి ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చినటువంటి భజే వాయువేగం, ఈ టైటిల్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో ప్రత్యేకించి మా శిష్యుడు, మా అభిమాని కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. అండ్ తను నాకు ప్రత్యేకం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి నన్ను అంతగా అభిమానించే వ్యక్తి, నా అభిమాని. ఒక హీరోగా ఇలాంటి మంచి సినిమా చేయడం అంటే అది ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ రకంగా నా బెస్ట్ విషెస్ ఆల్వేస్ విల్ విత్ కార్తికేయ. అండ్ దెన్ యంగ్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి. అలాంటి యంగ్స్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్తో వస్తే ఈ తెలుగు ఇండస్ట్రీ అంత ఫ్రెష్గా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సినిమా పెద్ద విజయం కావాలి. ఎందుకంటే దీని వెనకాల నేను పూజించే నా హనుమాన్ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాకి ఆయన ఆశీస్సులతో ఇది పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టీజర్ చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఒక చక్కటి రిలేషన్, ప్లస్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇంతకు మించి నాకు స్టోరీ కొంచెం తెలిసినా సరే ఎక్కువ లీక్ చేయదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు. డోంట్ వరీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఎప్పుడన్నా సరదాగా క్రికెట్ చిన్నప్పుడు? నేను కెప్టెన్గా సచిన్ టెండూల్కర్ నా నెక్స్ట్ నాకు అసిస్టెంట్గా చేశారు. అది విన్నర్ ఆ మ్యాచ్ చూశారు చాలా మంది. అది చూసేది మాత్రాన, అది నేను పార్టిసిపేట్ చేస్తే మాత్రాన నాకు బ్యాట్ పట్టుకోవడం వచ్చు, బాల్ ఎరగొట్టవచ్చు అనేది మాత్రం అనుకోవద్దు. నాకు అస్సలు క్రికెట్ రాదు. క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కూడా అంత మాత్రమే. అంటే దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు బ్యాట్ తీసుకుని నేను కొట్టాలని చూశాను. వాడెవడో ఎన్నుకొట్టాడు నా బొట్టనేల మీద. ఇప్పటికే ఇంజరీ ఉంది ఇట్లాగా చూడండి, స్వెట్
ఇంకా అప్పటి నుంచి మళ్ళీ బ్యాట్ పట్టుకోదలుచుకోలేదు, ముట్టుకోదలుచుకోలేదు ఆ భయంతో. బహుశా వాళ్ళు నన్ను ఫీల్డ్కి రానివ్వకుండా చేయడం కోసంగా చిన్న ప్రయత్నం చేశారేమో క్రికెట్ చిన్నప్పుడు 8th 9th క్లాస్ 10th క్లాస్. అప్పటి మళ్ళీ ఎప్పుడు బ్యాట్ ముట్టుకోవాలి. సచిన్ మీ కెప్టెన్సీలో ఆడేవాడు కాదు కదా సార్? ఏదో మనం రాసి పెట్టింది అది అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్ట్ నాతో ఆడుకుంటున్నారు అంతే, ఆడ తప్ప ఇంక వేరే ఆడలేదు. విశ్వంబర నుంచి ఏమైనా చిన్న లీక్ ఇస్తాను, త్వరలో ఇస్తాను. చెప్పు, లీక్ చేస్తాను, లీక్ చేయకుండా ఉంటానా? విశాల్, ప్రియ భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా హరి తెరకెక్కించిన చిత్రం రత్నం. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సిహెచ్ సతీష్ కుమార్, కె రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదల అవుతుంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నో విషయాల్లో ఒక నటుడికి స్టాక్ మార్కెట్లో కింద దిగేది పైకి వెళ్ళేది అన్నీ మామూలే. ఆ విధంగా చూసినప్పుడు 19 సంవత్సరాలు నాకు ఈ విషయం ధైర్యం కలిగించి, వెళ్ళరా నువ్వు చేస్తూ ఉండు, ఎంటర్టైన్ చేస్తూ ఉండు అని చెప్పి అంతమంది నటుల్లో నాకు ఒక 19 సంవత్సరాలుగా ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీ నా మిత్రులందరికీ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టుడేస్ లైఫ్. మీరు మీడియాలో ఉండొచ్చు, శాటిలైట్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, నా దేవుళ్ళు, నేను చూసే దేవుళ్ళు ఆ ప్రేక్షకులుగా ఉండొచ్చు, నా ఫ్యాన్స్ నేను ఎప్పుడు చెప్పను, ఆ దేవుళ్ళకి నేను చెప్పొచ్చు. అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా నరసింహారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి really sorry we couldn't make it yesterday due to unforeseen circumstances. తప్పకుండా అది మైండ్లో ఉంది. దానికంటే బెటర్ అంటే దేవుడు ఒక విషయం అది లేదు ఆ రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగే ఆలోచిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరిని కలుస్తాను ఒక మంచి ఈవెంట్లో. మేబీ సక్సెస్, డెఫినెట్లీ ఆ సక్సెస్ ఈవెంటే మీ కాలేజ్లో పెట్టి మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్గా కలుస్తాను. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే ఈ సమయంలో అందరికీ నేను సారీ చెప్తున్నాను. మీడియాకి ప్లస్ స్టూడెంట్స్కి, నా డాక్టర్కి కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చెప్పినా నేను వినను. వాడు వీడి నుంచి అది చేయొద్దని చెప్తే అదే చేస్తాను. వాడు వీడు మెల్లకన్ను పెట్టొద్దు, నీకు ప్రమాణం, నీకు ప్రాబ్లం అవుతుందని. నేను చేశాను, మళ్ళీ వెళ్ళాను, బయటికి వెళ్ళరా అని చెప్పారు. నేను చెప్పాను ఆ రోజే, నీకు మెల్లకని పెడితే నీకు నిద్ర రాదు, నీకు హెడేక్ వస్తుందని. అలాగే ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్కసారి 109 అయింది ఇప్పుడు కుట్లు నా శరీరంలో. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆయనకి పోయింది, అలసిపోయాడు. ఇంకా నీకు చెప్పి ప్రయోజనం లేదు. నిన్న కూడా చెప్పారు, 4 రోజులు అయింది నిద్రపోయి, నువ్వు ఇలాగే చేస్తుంటే బాగుండదు, ఇంకా ఉంది రిలీజ్ టైంకి వెళ్ళకూడదంటే నాకు ఉండే ఒకే బాధ్యత, ఒక విషయం. నేను ఇవాళ వచ్చినందుకు కారణం ముఖ్యంగా నేను చెప్పాలంటే, నన్ను నమ్మి మీరందరూ ఉన్నారు. మీరందరూ డెఫినెట్గా ప్రతి శుక్రవారం ఒక హీరో కోసం కాసుకుని ఉంటారు, ఒక సినిమా కోసం. కానీ నన్ను నమ్మి ఒక సినిమా కొనిన ఒక నిర్మాతకి నా బాధ్యతగా నేను ఎప్పుడు చూస్తున్నాను. ఆయన సతీష్ గారి కోసమే ఆయన నమ్ముకున్న ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి కోసమే నేను ప్రత్యేకంగా వచ్చాను, మీకోసము వచ్చాను. ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా తెలుగులో భార్య రిలీజ్తో రెడీగా ఉన్నారు. ఏప్రిల్ 26వ తారీఖు తమిళ్లో కానీ తెలుగులో కానీ రత్నం సినిమా. ఇది నా 3వ సినిమా రత్నం విత్ హరి సార్. ఆల్రెడీ మీ ఆదరణ వల్ల బ్లాక్ బస్టర్స్ 2 భరణి అండ్ పూజ పల్లెటూరు వరకు నన్ను తీసుకెళ్లారు ఆ సినిమా ద్వారా. మళ్ళీ ఈ సినిమా రత్నం ద్వారా డెఫినెట్గా మీకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందుతుందని నాకు నమ్మకం ఉంది. April 26 definitely worldwide release, Tamil, Telugu and all languages. It's going to really rock, and I thank Satish Garu for buying this film, and definitely ayaniki manchi
ఆయనకి మాత్రం కాదు, ఆయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్కి అందరికీ మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను ఊరికే నటించి సినిమా రిలీజ్ అప్పుడు ఎక్కడో హాలిడేస్ వెళ్ళే అలాంటి వ్యక్తి కాదు. ఆఖరి రోజు వరకు నా బాధ్యత ఈ సినిమా రిలీజ్ థియేటర్కి వెళ్ళి మొదటి షో స్టార్ట్ అయ్యే వరకు నా బాధ్యత ఉంది. సో ఆ విధంగా ఒక్కొక్క పనులు చేసుకుంటూ, ఒక్కొక్క విషయం చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలకి మంచి విధంగా తీసుకువెళ్ళాలి. వాళ్ళని ఎప్పుడు వస్తారులే చూసుకుందాం, మనం మంచి సినిమా చేసుకున్నాం ఖాళీగా అలా సరదాగా కూర్చోకూడదు. మనం ఏం చేసామనేది చూపించాలి. మనం ఏం చేసేదని అందరికీ మనం ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది మనం చూపించాలి. అందుకే నా బాధ్యత. సో ఆ విధంగా ఈ సినిమా ఇంతవరకు మీరు ప్రమోషన్ చేసి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బస్ అనేది కొన్ని సినిమాలకి ముందుగానే తెలిసిపోతుంది. అది లాస్ట్ టైం మార్క్ యాంటనీ చేసినప్పుడు ఈ హీరో ఏంట్రా ఈడు ఒకే తరహా చేస్తున్నాడు, మార్క్ యాంటనీ ఏం సినిమా అని చెప్పి అది ఒక 100 crore క్లబ్ పైన తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిన ఒకే మాట, నేను ఆ డైరెక్టర్ మీద నా పెట్టిన నమ్మకమే. ఆ విధంగా మార్క్ యాంటనీ తర్వాత మళ్ళీ రత్నం సినిమా హరి గారితో చేసినప్పుడు నాకు ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఆ కంటెంట్ ఉన్న నమ్మకం. ఈ సినిమాలో ఈ అరగంట తర్వాత ఒక విషయం నాకు మాత్రం కాదు, దేవిశ్రీ ప్రసాద్, అఫ్కోర్స్ దేవిశ్రీ ప్రసాద్తో ఫస్ట్ టైం 19 yearsలో ఫైనల్గా నాతో కలిపి చేస్తున్నాడు. మంచి సాంగ్లో ఈ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. మంచి సాంగ్లతో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నేను సినిమా మళ్ళీ చూసినప్పుడు డబ్బింగ్ అప్పుడు చూసినప్పుడు కానీ నిన్న రీ రికార్డింగ్తో సహా చూసినప్పుడు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ. ఈవెన్ దో ఐఎమ్ 34 films old, నాకు ఒక ఆడియన్స్గా కొన్ని చోట్లలో నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది, ధైర్యంగా ఉంది. శుక్రవారం అందరూ పోయి చూసినప్పుడు విశాల్ అబద్ధం చెప్పలేదు, విశాల్ చెప్పింది అన్ని సినిమాల్లో ఉందని. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేటప్పుడు డెఫినెట్గా మీ ముందు వస్తాను, ఇంకొక సినిమా మీ ముందు వచ్చి నిలబడతాను, విషయాలు చెప్తాను. ఆ రోజు నేను చెప్పింది అన్నీ ఉండింది కదా నేను చెప్పింది ఈ రత్నం సినిమాలో. సో ఆ విధంగా డిఎస్పీ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ముఖ్యంగా రాజేష్కి నా ధన్యవాదాలు చెప్పాలి, ఆ డైలాగ్ రైటర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అగైన్. హీ హెస్ బ్రాట్ అగైన్ ఒక స్ట్రైట్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ తీసినట్టు హీస్ బ్రాట్ ద డైలాగ్స్ ఇన్ సచ్ అ వే, మేడ్ మీ స్పీక్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఒక తెలుగు సినిమా ఎలా ఉంటుందో స్ట్రైట్ తెలుగు అలా తెప్పించారు. ఇన్ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆదిత్య మ్యూజిక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ అస్. అండ్ ఈ సినిమాలో ఉన్న అందరూ క్యాస్ట్ అండ్ క్రూకి నేను ఐ షుడ్ బి రియలీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. హరి గారి గురించి ఒకే ఒక విషయం నేను చెప్తాను. ఆయన సినిమాల్లో హీరోకి మాస్ అనేది ఒక పక్కన పెడదాం, కానీ హీరోయిన్ అంటే విమెన్ పాత్రలకి ఎక్కువ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఇస్తాడు ఆయన సినిమాల్లో. ఈ సినిమాలో కూడా వచ్చి ఆ అమ్మాయికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. అరగంట తర్వాత నేను చెప్పాను కదా ఒక విషయం, అందరికీ ఒక షాక్ కలిగించింది, నాకు మాత్రం కాదు, దయచేసి అందరూ కథ విన్నప్పుడు. అది మేము సినిమాలో చూసినప్పుడు అది పెద్ద టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇలాగే ఉంటుందిరా విశాల్ హరి సినిమాని అలా ఆలస్యపడినప్పుడు ఒక విషయం వస్తుంది, ఆ విషయం లాస్ట్ వరకు తీసుకువెళ్ళి అది వేరేలా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పకూడదు, కానీ తప్పకుండా మీకు పైసలు మీరు తీసుకొచ్చి మీరు సంపాదించిన డబ్బుల్లో తీసుకొచ్చి నన్ను నమ్ముకుని, రత్నం నమ్ముకుని మీరు డబ్బులు పెట్టి ఆ టికెట్ కొని మీరు చూస్తున్నారు కదా, 2.5 గంటలు మీకు తప్పకుండా పైసా వసూలు అవుతుంది ఈ సినిమా. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. తప్పకుండా నేను ఓటేసేసాను నా ఊరిలో. తప్పకుండా మీరు కూడా టైం వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి, మర్చిపోకండి. ఐ థింక్ May 19th ఇస్ May 13th ఇస్ ద ఎలక్షన్ డేట్. May 13th రోజు కొత్త ఓటర్స్ చాలా లక్షల మంది ఉంటారు, కొత్త ఓటర్స్. దయచేసి వెళ్ళి ఓటింగ్ చేయండి. ఎందుకంటే 70% పైన తమిళనాడులో ఓటింగ్ అయింది. అది మంచి విషయం విన్నప్పుడు. ఇంకొక 20% ఉంటే ఇంకా పెద్ద రెవల్యూషన్ అయి ఉండేది. అది మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకురండి. దయచేసి ఓట్ చేయండి. ఎందుకంటే సినిమా అనేది శుక్రవారం చూడొచ్చు, నెక్స్ట్ శుక్రవారం చూడొచ్చు, కానీ
ఆ రోజు పెట్టింది ఆ రోజే మీరు ఓట్ చేయగలుగుతారు. ఆ రోజు ఓట్ వేసినప్పుడు 5 సంవత్సరాలు వచ్చి మీరు తిట్టకూడదు. మీరు చేసిన బాధ్యత చేశారు. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.